ఉంటాయి, కాదన్నను. అలాగే ఈ వంశాన్ని కాపు కాస్తున్న ఆ పెద్దావిడకి కూడా ఒక వ్యక్తిత్వం, గౌరవం ఉన్నాయి. వాటిని నువ్వు కాదనకూడదు. తెలిసే బాధను భరించమంటారా? భరించు. ఇంతకంటే ఎక్కువ నొప్పి మీ అమ్మా నాన్న భరించారు. కానీ ఏ రోజు జేజీకి ఎదురు చెప్పలేదమ్మా. తప్పదమ్మా దివ్య. జరిగిందాన్ని మర్చిపోలేవు, జరుగుతున్నది ఆపలేవు. జరగబోయేదాన్ని అనుసరించు. పద వెళ్దాం. రామ్మా, రా. ఇదిగో క్యాటరింగ్ అబ్బాయి, భోజనాలు ఎన్నింటికి వస్తాయి? నీకంతా మంచి జరుగుతుందమ్మా. కల్పన, తీసుకువెళ్ళు. రండి. ప్రసాదు, కారుతీ, మనం ఆ ఇంటికి వెళ్ళాలి. ఆగు జేజీ. దివ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్తున్నారు? ఇంటికి తోరణాలు ఎందుకు కట్టారు? ముత్తైదువులు ఎందుకు వచ్చారు? అమ్మయ్యా, నువ్వైనా అడిగావురా సామ్య. ఇప్పుడు విషయం ఏందో తెలుస్తుందా? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. దివ్యకి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించడానికి మీ నాన్నమ్మ ముత్తైదువులు దివ్యను తీసుకువెళ్లారు. నేను ప్రసాదు వెళ్లి చాణక్యని వ్రతానికి పిలుచుకుని వస్తాం. ఏదా విషయమో? అయితే ఈ రోజు కూడా కురుక్షేత్రమే జరుగుతుందన్నమాట. పద ప్రసాదు. ఆగు జేజీ, నీకేమన్నా మతిపోయిందా? జరిగింది పెళ్ళే కాదని నేనంటుంటే నువ్వు మాత్రం అది దంటావేంటి? నేను ఒప్పుకోను జేజీ. పెద్దవారని చెప్పి మీ ఇష్టానుసారం చేయకండి. పిల్లల మనోభావాలను కూడా గౌరవించండి. ఇదంతా వద్దు, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఇన్నాళ్ళు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూశాను. ఇప్పుడు ఎందుకొచ్చావా అని బాధపడుతున్నాను. జేజీ, అవునరా, పసి వయసులో అమ్మని చెల్లిని వదిలేసి పారిపోయావు. బాధ్యత లేకుండా తిరిగావు. ఇప్పుడొచ్చి జరిగిన మంచిగా అడ్డుపడుతున్నావు. జరిగింది మంచి కాదు జేజీ. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలియట్లేదు. నా మాట వినండి. ఎవరి మాట ఎవరు వినాలరా? 4 తరాలు చూసిందాన్ని, మీకోసమే ప్రాణాలు నిలుపుకున్నదాన్ని. నాకు తెలీదా? నాకంటే ఎక్కువ నీకే తెలుసా? నేను చూడని జీవితమా? ఇన్నాళ్ళు మీరు చూసింది వేరు జేజీ, ఇప్పుడు జరగబోయేది వేరు. చెప్తే మీరు తట్టుకోలేరు. తట్టుకున్నాన్రా. ఎన్నో బాధలు, కష్టాలు ఓర్చుకున్నాను. మీ అమ్మా నాన్న బ్రతికుంటే ఏనాడో ఆగిపోవలసిన ఊపిరి ఇది. ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మీరు అనాథలు కాకూడదని, మిమ్మల్ని ఓ ఇంటి వాళ్ళని చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుని వెళ్ళిపోవాలనుకున్నాను. అదృష్టమో దురదృష్టమో దైవికంగా దివ్య పెళ్లి జరిగిపోయింది. దాన్ని మనం అంగీకరించి మిగతా తంతు జరిపించాలి. మీ అమ్మా నాన్న లేరు కాబట్టి అన్నయ్యగా నువ్వే అన్నీ దివ్యకు జరిపించాలి. మీ బావ కాళ్లు కడగాలి. నీ చెల్లెల్ని కాపురానికి పంపించాలి. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. లేదు జేజీ, ఇది నా వల్ల కాదు. జరిగేది సంతోషం కాదు. తర్వాత మీరే బాధపడతారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను జేజీ.
నా మాట విను జేజీ. ఇంతటితో అంతా ఆపే జేజీ. దివ్య సంతోషంగా ఉండాలంటే ఇవేమీ చేయకూడదు జేజీ. అర్థం చేసుకో జేజీ, అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వేరా. మీ అమ్మా నాన్నల సాక్షిగా దివ్య పెళ్లి అయిపోయింది. వారి సాక్షిగానే మిగతా తంతు జరగాలి. వద్దు జేజీ, వద్దు, ఆపే జేజీ. చారుకేశా, వీడికి నువ్వైనా చెప్పు. ఎంత చెప్పినా వినకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వీడి బుర్ర చెడిపోయింది. అవి బాబుది పిచ్చి కాదు జేజీ, ఆవేదన. నీకు చెప్పలేక తనలో దాచుకోలేక కుమిలిపోతున్నారు. మేమెళ్ళి చాణక్యని పిలుచుకొని వస్తాం. ఈలోపు మీరిక్కడ ఏర్పాట్లు చెయ్యండి. చారుకేశా, నువ్వే దగ్గరుండి చూడు. పద ప్రసాదు. జేజీ, జేజీ నా మాట విను జేజీ. జేజీ ప్లీజ్, జేజీ. పాపం అవి వచ్చిరాగానే ఇవి కష్టాలు మొదలైనవి కదా. అక్కడ చాణక్య గారు ఏమంటాడో. రా ప్రసాదు. ఆ, ఆ, ఆ. పల్స్ చాలా వీక్గా ఉంది. డిశ్చార్జ్ చేయకుండా మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అలా అడగండి డాక్టర్. నిన్నటి నుంచి తను ఫుడ్ తీసుకోవట్లేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు. వాట్? చాలా నీరసంగా ఉన్నావు. ఈ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. సారీ డాక్టర్, తను నేను చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు. చావనైనా చేస్తాను కానీ ఫుడ్ మెడిసిన్ తీసుకోను. అది కాదమ్మా. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డోంట్ కంపెల్ మీ. వీలైతే తనని కన్విన్స్ చేయండి, నన్ను ఫోర్స్ చేయకండి. వెళ్ళిపోండి. శశి, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? సి మిస్టర్ చాణక్య, మీ సిస్టర్ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. మీ సిస్టర్ చెప్పినట్టు మీరు వినటం తప్ప మేం చేసేదేమీ లేదు. ఇలాగే కంటిన్యూ అయితే తన ప్రాణాలకే ప్రమాదం. తనకు నచ్చినట్టు చేయండి. మీకు వేరే దారి లేదు. టేక్ కేర్. అదేంది బామ్మగారు, మా అనంగారా కోపడాలే. తను కోపడుతున్నాడేందే? పైగా ఇంట్లో పిల్లకుండా వెళ్ళిపోతుండో. ఆడపిల్లవాళ్ళం కదా ప్రసాదు, మనం కాస్త తగ్గితే తప్పులేదులే. పద. ఇంట్లోకి రమ్మని పిలవ్వా బాబు. ఆ ఇంటి మనిషిగా మీరు అర్హత కోల్పోయారు. కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా. జేజీ వాయిస్ లో ఉంది. జేజీ, జేజీ ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? నా సంగతి వదిలేయండి. దివ్య ఎలా ఉంది? తను బానే ఉంది కదా? ప్రేమించిన మనిషి గురించి అడుగుతావనుకున్నాను. దివ్య గురించి అడిగావు. ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్లను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా. ఆ సంస్కారం మాకు ఉంది, మీరే మీ మనవడికి నేర్పించలేదు. బయటే ఉండి మాట్లాడతారేంటి? లోపలికి రండి జేజీ. రండి అంకుల్. లోపలికి రమ్మనే మీ అన్నయ్య గారు మమ్మల్ని పిలవటం లేదమ్మా. అతను పిలిచేదేంటి? ఇది నా ఇల్లు, నేను పిలుస్తున్నాను. రండి జేజీ, రండి అంకుల్.
మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? వాళ్ళకేం అతిథి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వే నీరసంగా ఉన్నావు, అందుకని నువ్వు ఫుడ్ తీసుకుని మెడిసిన్ వేసుకుంటే మంచిది. నాకు మంచి చెప్పే ముందు నువ్వు మంచిగా ఉండాలి. వాళ్ళు ఎందుకు వచ్చారో అడుగు ముందు. మిమ్మల్ని సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిచి తీసుకువెళ్ళడానికి వచ్చాం బాబు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారా జేజీ? అవునమ్మా, నిన్నే పెళ్ళయింది కదా, ఈ రోజు వ్రతం చెయ్యాలి కదా. ఆ వ్రతం ఎక్కడ చేయాలి బామ్మగారు? శాస్త్ర ప్రకారం ఈ ఇంట్లో చెయ్యాలి బాబు. కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని మా ఇంట్లో ఏర్పాటు చేశాం. మీరు వస్తే దివ్యతో కలిసి వ్రతం చెయ్యొచ్చు. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్నీ అక్కడే చేద్దాం అనుకుంటున్నాం. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరు కదా బాబు, అందుకే మా ఇంట్లో చేస్తున్నాం. మా ఇల్లు మీ ఇల్లు అనే భేదం లేదు బాబు. అందరం ఇప్పుడు ఒకటయ్యాం కాబట్టి ఎక్కడ జరిపించినా మాకు అభ్యంతరం లేదు. ఓకే బామ్మగారు, నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. శాస్త్రాన్ని నేను గౌరవిస్తాను, కాకపోతే ఒక కండిషన్. చెప్పండి బాబు. మీరొచ్చి పిలిస్తే నేను రాను. మీ మనవడు అభినొచ్చి పిలవమనండి, తప్పకుండా వస్తాను. మీరు పెద్దవారు, ప్రతిసారి తిరగలేరు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నయ్యనే రమ్మని చెప్పండి. మర్యాదగా నన్ను పిలవమని చెప్పండి. గౌరవంగా నన్ను తీసుకెళ్ళమని చెప్పండి. తప్పకుండా వస్తాను. వాడెందుకు వస్తాడో, సచ్చినారాడు కదా. అన్నయ్యన ఇలా మాట్లాడుతుంది. నిన్న జరిగింది పెళ్ళే కాదన్నాడు, ఈరోజు దివ్య తన భార్యను ఒప్పేసుకున్నాడు. అంటే బాబు అది బావను బామ్మర్ది పిలవడం మన సాంప్రదాయమే బామ్మగారు. జై అంకుల్, మంగ ఆంటీ బతుకుంటే వాళ్లే పిలిచేవారు. వాళ్ళు బతికిలేరు కాబట్టి మీ మనవడే ఆ బాధ్యత తీసుకోవాలి. తనే అన్నీ దగ్గరుండి చెయ్యాలి. ఈ శుభకార్యాలు, చెల్లెల్ని కాపురానికి పంపించడాలు, ఇవన్నీ తనే చెయ్యాలి. సరే బాబు, మేం వెళ్ళి అభిని పంపిస్తాం. మీరు సిద్ధంగా ఉండండి. ఉంటామమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టే నాకు పెళ్ళైందని ఒప్పుకున్నాను కదా. ఒక్క రోజులో ఇంత మార్పా? నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటావా? ఫుడ్ తింటావా? నాకేదో అనుమానంగానే ఉంది. నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచినప్పుడే నా మైండ్ చేంజ్ చేసుకున్నాను శశి. ఆ పిలుపు కోసం నేనేవైనా చేస్తాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు చెప్పినట్టు ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకుంటాను. రే అభి, నా చెల్లెల్నే పెళ్లి చేసుకోను అంటావా? ఇప్పుడు చూడరా, నీ చెల్లెల్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఆడిస్తాను. ఈ చాణక్య అంటే ఏంటో చూపిస్తాను. గేమ్ బిగిన్స్ నౌ.
ఇన్నాళ్ళు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూశాను. ఇప్పుడు ఎందుకు వచ్చావా అని బాధపడుతున్నాను. ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతున్న మీ కన్నీళ్లకు, బయట పెట్టిన మీ కోపానికి అర్థం తెలిసింది బాబు. పక్షవాతంతో బాధపడుతూ కూడా నాన్నారంతా చెప్పేశారు. శాపం ఈ ఇంటి కోడల నుంచి కూతుళ్లకు మళ్ళిందని, ఆ శాపానికి మొదట బలి కాబోతున్నది అమ్మాయి గారని తెలిసింది బాబు. ఇప్పుడు ఏం చేయాలి చారుకేశ? దివ్యని ఎలా కాపాడుకోవాలి? నాకేం తోచట్లేదు. నా ప్రాణాలు పోతున్నా నేను ఇంతగా బాధపడేవాడిని కాదు. ఈ నిజం తెలిసాక దివ్యకి పెళ్లి చేయకూడదు అనుకున్నాను. దివ్యతో పాటు నేను కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నాను. అందుకే నిన్న చాణక్యతో అలా మాట్లాడాను. జేజిని, నాన్నమ్మని, నిన్ను అందరినీ బాధ పెట్టాను. అర్థమైంది బాబు. జరిగిపోయిందని మార్చలేం. జరగబోయేదాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఎలా ఆపుతాం చారుకేశ? అది అసాధ్యమని శాస్త్రి గారు చెప్పారు. సాక్ష్యంగా 5 కోడళ్ల ఫోటోలు గోడ మీద వేలాడుతున్నాయి. అమ్మ కూడా ఆ శాపంతోనే బలైంది. చెల్లిని బాగా చూసుకుంటానని అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకే దారి కనిపించట్లేదు. అంతా మూసుకుపోయినట్టుగా ఉంది. లేదు బాబు, అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుందంటారు. ఒకసారి నాన్నారు చెప్పారు, పెళ్ళవగానే శాపం సోకుతుందని శాస్త్రి గారు చెప్పారట. కానీ మంగా మేడం గారు ధైర్యంగా శాపాన్ని ఎదుర్కొన్నారు. పెళ్ళయ్యాక 8 సంవత్సరాల పాటు శాపంతో పోరాడారు. మిమ్మల్ని, అమ్మాయి గారిని పెంచారు. మీ అమ్మగారే మీకు స్ఫూర్తి బాబు. ఆ అమ్మకిచ్చిన మాట కోసం మీరు పోరాడండి. మీకు సాయంగా నేనుంటాను. ఇద్దరం పోరాడదాం. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా చేసేది చారుకేశ? సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు బాబు. ఆపై దేవుడున్నాడు. బామ్మగారింతకాలం బతుకున్నారంటే కారణం ఆవిడ సంకల్పమే. భయపడకుండా ధైర్యంగా ఉండండి బాబు. ఇంట్లో ఈ విషయం ఎవరికీ చెప్పకండి. ఇది మన మధ్య ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నారు, వారిని అలాగే ఉండనివ్వండి. మనం ఫైట్ చేద్దాం, ఆశతో పోరాడదాం. థ్యాంక్ యూ చారుకేశ. స్నేహితుడిగా ధైర్యాన్ని ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడేమో పక్కా క్లాసు చేస్తున్నదేమో ఓరమాస డాన్స్. అస్సలు సింక్ అవ్వట్లేదు. ఏంటి నాగభూషణం, క్లాస్ కి మాస్ కి సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నావా? అదేం లేదు మేడం. ఆహా, ఈ డప్పుల సౌండ్ కి శంఖం సౌండ్ కూడా యాడ్ అయితే సూపర్ గా ఉంటుంది కదా.
శుభమా అంటూ మీ అక్కయ్య గారి కూతురు పెళ్లి జరిగింది. ఈ చావు డప్పులు శంఖం ఎందుకు మేడం? జరిగింది పెళ్లి కాదు నాగభూషణం, చావుకు శంకుస్థాపన. అందుకే శంఖం ఊదాలి. మేడం నాకు చిన్న డౌటు.